హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. సో నిన్నటి ఎపిసోడ్ చూసారు కదా, మనం మాట్లాడుకున్నట్లుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఈ రోజు రాబోతున్నాయి. అంటే నిన్న వచ్చారు, మనకి ప్రోమోలో చిన్న లీక్ అయితే జరిగింది. అందులో నాగప్రశాంత్ గారు, షాకిబ్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్య గారు వచ్చారు. సో మనం అనుకున్నట్టుగానే ముందు ఎపిసోడ్లలో నేను చెప్పాను, వీళ్ళకి టాస్కులు పెట్టి విన్ అయిన వాళ్ళని ఒక్కరు మాత్రమే ఉంటారు హౌస్లో, మిగిలిన ముగ్గురు అయితే రిటర్న్ అయిపోతారు అనేది అర్థమైన కాన్సెప్టే. వీళ్ళు టాస్కులు పెట్టి గెలిచిన దాని ప్రకారమా, లేదంటే వీళ్ళకి అంటే వీళ్ళు వన్ డేనే ఉంటారు, ఒక్కరు మాత్రమే హౌస్లో కంటిన్యూస్గా ఉంటారు కాబట్టి హౌస్ మేట్స్ అందరు డెసిషన్ తీసుకొని ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటే వాళ్ళని అడగొచ్చు, ఇలా కూడా మార్చొచ్చు అనే విషయం అయితే అర్థమైంది. అండ్ ఇంకా దగ్గర 3 వారాల నుంచి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎవరిని కదిలిచ్చి ఇట్లా కూర్చినా సరే ఫ్యామిలీ అనగానే ఎమోషన్స్ మామూలుగా కాదు. ఫస్ట్ ఇమ్ము మంచి డెసిషన్ తీసుకొని ఫోటో తీసుకున్నాడు 25%. అండ్ నెక్స్ట్ తనుజ కూడా అంతే, చిన్న లెటర్ ఏదో తీసుకుంది 25%. అంటే మిగిలిన వాళ్ళకి పర్సంటేజ్ ఉండాలి కాబట్టి తనుజ క్యూట్ అబ్బా. సీరియస్లీ ఫస్ట్ 1 వీక్ నాకు అర్థం కాకపోయింది, ఏంటి మా ఇంత అంటే కొంచెం ఓవర్ రియాక్షన్ స్టైల్గా మాట్లాడి, కాదు నాన్న అది నాన్న ఏమో ఇలా అంటుంటే ఏంటి అసలు ఈమె నిజంగానే, ఎందుకంటే నేను ఆమెను ఎప్పుడు లైవ్లో చూడలేదు కాబట్టి ఏంటి ఇదంతా ఓవర్ యాక్షనా, లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతారు అమ్మాయిలు, కయ్యా 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 గయ్యా గయ్యా మాట్లాడతారు కదా అనుకున్నాను. బట్ తను క్యూట్, తను రియల్గానే అలా ఉంటుంది. తను తీసుకునే స్టాండ్ కానీ తను మాట్లాడే విధానం కానీ ప్రతి ఒక్క దాంట్లో మంచి అంటే మంచిగా చెప్తుంది. నాకు ఫుల్ పాజిటివ్. హౌస్ మొత్తంలో ఫేవరెట్ ఎవరైనా ఉన్నారయ్యా అంటే తనుజ మాత్రమే. సో తను కూడా ఫ్యామిలీ మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించి 25% లెటర్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత సంజన గారికి ప్రియా గారికి టై అయిపడిపోయినట్టు ఫస్ట్ సంజన గారు చేయబెట్టారు, కానీ ప్రెస్ చేయలేదు. ప్రియా వచ్చి ప్రెస్ చేయడం వల్ల ప్రియా లోపలికి వెళ్ళిందనమాట. వాళ్ళ మమ్మీ లెటర్ ఏదైతే ఉందో లెటర్ తెచ్చేసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమన్ గారికి సంజన గారికి ఇది పడ్డప్పుడు పాపం అసలు సుమన్ శెట్టి అన్నను చూస్తే అబ్బా అన్నా నువ్వన్నా విన్నర్ అవ్వాల్సింది. అసలు నిజంగా చెప్తున్నా, ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ఒక టెలివిజన్ ఛానల్లో ఇంత రేటింగ్ వస్తున్నప్పుడు తెలుగు రాష్ట్రాలు ఇంకా చాలామంది చూస్తారు. అసలు చెప్పాడు సంజనకి, స్లోగా రాకు స్పీడ్గానే రా, నువ్వే వెళ్ళు అని. అంటే సంజన రాలేదు. ఇక్కడ సంజన గారి హ్యూమానిటీ కూడా బయటపడింది. పాపం తను వెరీ స్ట్రాంగ్ అబ్బా సంజన గారు అయితే, నిజంగా చెప్తున్నాను. సో సుమన్ అన్న వెళ్ళాడు, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే ఓన్లీ 10% ఉంది కాబట్టి భరణి గారి సీక్రెట్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తే ఆయనకు ఒక 40 కానీ 45% ఇస్తా అంటే బర్నీ గారు కూడా ఒప్పుకున్నారు. ఈ విషయంలో ఆయనను కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఒక మంచి అకేషన్ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తా అన్నారు. వాళ్ళ గురువు గారిది ప్లస్ వాళ్ళ అమ్మగారిది లవ్ హార్ట్ సింబల్ షేప్ ఏదైతుందో అందులో ఉంది, అందులో ఒక చైన్ ఉందన్నమాట. బట్ ఇది కూడా మంచి సందర్భమే, ఓపెన్ చేశారు. బట్ సుమన్ శెట్టి గారు బర్నీ గారు కాలు మొక్కారు తెలుసా ఆ టైంలో. అసలు ఎంత నాకు అనిపించిందంటే, అసలు అంటే ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే 2 యూట్యూబ్ వీడియోలు చేయగానే సెలబ్రిటీలు అవుతున్నామనే ఫీల్ అయ్యాయి. ఈ రోజుల్లో ఆయన కొన్ని వందల సినిమాలు చేసినా, ఒక బిగ్ బాస్కి వెళ్ళిన ఆయనకున్న ఫాలోయింగ్కి, ఆయనకున్న కామెడీ టైమింగ్కి కూడా ఒక భరణి అనే ఆయన కాళ్ళు మొక్కాడంటే ఇక్కడ మన నువ్వు మార్కు కొట్టేశావన్నా, సుమన్ శెట్టి అన్న ఐ లవ్ యూ, నువ్వు నాకు నచ్చవియాలా, ఇది పాయింట్. సో సంజన గారికి ఇంకేం రాలేదు, ఈయన ఫ్యామిలీ ఫోటో అంటే వీళ్ళ నాన్నగారి ఫోటో వచ్చిందనమాట. అండ్ దెన్ నెక్స్ట్ కట్ చేస్తే ఈ టాస్క్ ఏదైతే ఉందో టాస్క్ మాత్రం బాగా పెట్టాడు బిగ్ బాస్. ఈ ముగ్గురు ఎవరైతే 3 విత్తనాలు నల్ల విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు వచ్చిన వాళ్ళు టాస్క్ ఆడాలంటే శ్రీజ ఫ్లోరా గారికి హెల్ప్ చేసింది. ఫ్లోరా గారు లాస్ట్ టైంలో అంటే ఇంకొకటి కూడా హెల్ప్తో ఇమ్యూనిటీ పవర్ వచ్చిందని పెంచుకోకుండా అక్కడ హెల్ప్ చేసినా ఇక్కడ మాత్రం తన సొంత హ్యాండ్స్తోనే బాల్ని గోల్ వేసి చాలా చక్కగా గేమ్ ఆడింది. ఇమ్యూనిటీ పవర్ నుంచి సేవ్ అయిపోయింది. ఇంకా హౌస్లోకి అనుకున్నట్లుగానే పాత అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, అసలు బిగ్ బాస్ ఎంత మంచోడయ్యా అంటే 15 మెంబర్స్ టాప్ ఫైనల్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు ఉంటే ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్లు చూసేసరికి సర్టెన్ ఫ్యాన్స్ బేస్ అనేది అందరికీ ఇది అయిపోయింది. కానీ కొందరినే పంపించడం వల్ల మిగిలిన వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయ్యారు, వాళ్ళు హట్ అయ్యారు. బట్ అందరికీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, చాలా చక్కగా అనిపించింది. అండ్ వాళ్ళు రావడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఏం ట్విస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి సీక్రెట్ రూమ్ కూడా అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ చేసి ఒకరిని సీక్రెట్ రూమ్కి పంపించవచ్చు, ఒకరిని ఇంటికి పంపించవచ్చు, లేదంటే సింగిల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారో, నామినేషన్లో ఉన్న వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ వెళ్తారా, ప్రియా వెళ్తారా అనేది కూడా ఒకసారి చూసి చెప్పండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.